హలో అండి, ఇదిగో అంకుల్ మళ్ళీ మన మొక్కల కోసమని ఫుడ్ తీసుకొస్తున్నారండి. అది ఆగా చూపిస్తామండి. ఏది పెట్ట అది తగిలిచ్చు. ఇదిగండి టీ పొడి, కోడిగుడ్లు, కోడిగుడ్డు తొక్కలు. బండి ఆపు చెప్తా, బండి ఆపు. ఏంటి ఎత్తి అబ్బా, మన మొక్కలకి ఇంకా పండగే పండుగ అండి. ఇది నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఇంతకుముందు చెప్పాను. ఇదిగండి అరటికాయలు, పాడైపోయిన అరటికాయలు తీసుకొచ్చాడు. ఇప్పుడు నాకు ఇది చూపించాలనిపించింది. ఇప్పుడు మీకు ఇదిగండి పాడైపోయినాయి, ఇట్లా ఇస్తారు మనకి, ఫ్రీగానే వచ్చింది. ఈ పొడి అండి, టీ పొడి, కోడిగుడ్డు తొక్కలు, అరటికాయలు. నేను గులాబీ మొక్కలకి ఎరువు ఇచ్చాను అని చెప్పాను కదండి. ఇదిగండి ఇందాక తీసుకొచ్చాడు. ఇది ఉల్లిపొట్టు ఇక్కడ పెట్టాను. మళ్ళీ వెళ్ళి ఇప్పుడు ఇది తీసుకొచ్చాడు. నేను వీటితోటి కంపోస్ట్ ఎలా చేస్తాను మొన్న గులాబీ మొక్కలకి ఇచ్చాను. ఆ రోజు ఒక బకెట్లో చూపించా, ఇది ఇచ్చాను, బాగా పూస్తున్నాయి పువ్వులు. మల్లె మొక్కలకి చెప్పా ముందు, తర్వాత గులాబీలకు కూడా కొన్ని ఇస్తాను అని చెప్పాను. అది ఎట్లా చేస్తానో మీకు చూపిస్తానండి. హలో అండి, ఇదిగోండి ఇవన్నీ పైకి తీసుకొచ్చానండి. ఇప్పుడు కంపోస్టు నేను ఎట్లా తయారు చేస్తానో చూపిస్తానన్నాను కదా. కోడిగుడ్డు తొక్కలు ఇందాకే తీసుకొచ్చారు అంకులు. ఇది టీ పొడి, కోడిగుడ్డు తొక్కలు. ఏం మొన్న రోజు తీసుకొచ్చాడు. ఇది అరటికాయలు ఉన్నాయి, ఇంకా గోతం అక్కడ ఉందండి. అదండి ఇప్పుడు ఈ మట్టికి సరిపడా నేను చేసుకుంటున్నా. అరటికాయలు 2 డజన్లు తెచ్చుగానే ఉన్నాయిలండి. ఇది కిచెన్ వేస్ట్ అండి. ఈరోజు వచ్చిన బియ్యం కడిగిన నీళ్ళు కానీ, మనం తిన్నాయి, వంట చేసుకున్నప్పుడు వచ్చినాయి అన్నీ. ఉల్లిపాయ పొట్టు అండి, ఇది 5 లీటర్ల డబ్బా. దీనికి కొంచెం ఇదిగండి, కొంచెం అంటే బాగా 2 గుప్పిళ్ళు అనుకోండి. ఇది అంటే మన ఇంట్లో ఉన్న వాటితోటి. ఇవి అంటే ఇప్పుడు బయట తీసుకొచ్చారు. ఇదిగండి పేడ, నాకు బకెట్ దొరికిందండి. ఇప్పుడు మా ఇంటి ముందరనే బరిగొడ్లు వెళ్తుంటాయి, చెప్పాను కదా, ఆ బకెట్ తీసుకొచ్చా. ఇదిగండి 10 లీటర్లది, 10 కేజీలది బియ్యపు సంచి, 5 కేజీలది. ఇది 10 కేజీలది. ఇదేమో అప్పుడు గ్రో బ్యాగ్స్ నేను 5 years క్రితం చేశానని చెప్పాను కదా మిద్దె తోట, అప్పుడు తీసుకున్నాయండి. ఇవన్నీ ఇంతకుముందు మొన్న టమాటా మొక్కలు పెట్టి తీసేసామండి. దీనిలో కూడా బాగా కాయలు వచ్చినాయి. ఇదేమో ఇది బూడిదండి, మా ఎదురింటి వాళ్ళు ఇచ్చారు. ఈ బూడిద తడిసిందిలే మొన్న వానకి, పొద్దున కూడా వర్షం పడింది మాకు ఈరోజు. ఇదంతా ఇప్పుడు ఇక్కడ పోస్తానండి. అది పోయగలనో లేదో ఫోన్ పట్టుకొని అని చెప్పి ముందు ఒక గోదాము పోసేసాను. అంతకుముందు కూడా ఇట్లానండి. ఇవ్వండి పుల్లలు ఇవన్నీ వేసి కలుపుకున్నాను మట్టి. ఇవన్నీ బాగాలేవులేని తీసేస్తున్నా. ఇప్పుడు ఇది మట్టి గట్టిగా అయిపోయింది. ఇవ్వండి నేను వాడేవి, మనం చెప్పా కదా మొన్న వీడియోలు అన్నీ ఉండాలి అని పని చేసుకునేటప్పుడు. ఈ మట్టి అంతా సారం అయిపోయిందండి. ఇవ్వండి ఇదంతా ఇప్పుడు సారం అయిపోయి నీళ్ళు పోసి పోసి మనం గట్టిగా అయిపోయాం. అప్పటికి బెజ్జాలు కూడా పెద్దయ్యే పెట్టుకున్నానండి. అయినా కూడా ఇవన్నీ పెద్ద సొమతోటి 2 వైపులా పెట్టుకున్నా. అట్లా ఈ మళ్ళీ వాడచ్చండి ఇంకొక ట్రిప్కి. గోతం బాగుంది గట్టిగా. ఇప్పుడు దీంట్లోకి వేసేస్తున్నానండి. కవర్ కూడా పాడైపోయింది. ఈ బూడిద ఉంటే వేసుకోండి, కొంతమందికి దొరికిద్ది, దొరకని వాళ్ళకి
మన ఇస్త్రీ బంకుల దగ్గర కూడా దొరికిద్దండి, అక్కడైనా తీసుకొచ్చుకోవచ్చు. ఇదిగండి, ఇందులో వేపాకులు కలిసినవి, చెక్క ముక్కలు, బొగ్గులు అన్నీ కలిసినవి. నేను తెచ్చి కూడా వాళ్ళ దగ్గర 1 నెల దాటిపోయిందండి. ఇది మగ్గిపోయింది బాగా, నీళ్ళు పడి వర్షాలు పడి మధ్య మూత కూడా పెట్టలేదు కదా. ఇది ఇప్పుడు పోసి ఇది చూపిస్తానండి. ఇదండి పోసి పక్కకు తీసేసా. ఇప్పుడు దీంట్లో ఇది కొంచెం ఇట్లా వెడల్పు చేసుకోండి. ఇది ఒక్కళ్ళం కలపాలంటే కొద్దిగా కష్టం. వానపాములు చూడండి, అసలు మా మట్టిలో ఎట్టా ఉంటాయో వానపాములు, కట్ అయిపోతున్నాయి. నాకేమో చెప్పే కదా, ఇదిగోండి 2 ఉన్నాయి. 2 ఈ వానపాములు ఉంటే మనం వేసే కిచెన్ వేస్ట్ వానపాములు తిని మంచి ఎరువుని మనకి ఇస్తాయండి మన మొక్కలకి. చూడండి లోపలికి వెళ్ళిపోతుంది. అదండి, ఇంకెన్ని ఉన్నాయో ఇక్కడ. ఇదిగండి ఇంకోటి. వానపాములకి కొరవే లేదు. నీళ్ళు రోజు నేను మొక్కలు తీసేసినా కూడా అండి, సంచుల్లో ఉన్నప్పుడు నీళ్లు చల్లుతానే ఉన్నానండి. ఎందుకంటే ఈ వానపాములు మళ్ళీ నీళ్ళు తేమ లేకపోతే చనిపోతాయండి. నాకేమో భయం పట్టుకోవాలంటే. అబ్బో చాలా ఉన్నాయండి. మా పిల్లలు అయితే పట్టుకుంటారు. అబ్బా, సరే ఇవన్నీ ఇంక అట్లా అయ్యే కలుస్తాయిలేండి. ఇప్పుడు దీని మీద ఇదిగండి ఉల్లి పొట్టుని దీంట్లో వేస్తున్నానండి, ఈ కిచెన్ వేస్ట్ వాటర్లో. ఎందుకంటే కొంచెం తడిపి దాని మీద వేస్తే బాగుంటుంది. ఈ అరటికాయలు కూడా కొంచెం ఈ వానపాములకు కూడా ఫుడ్ అండి. ఇప్పుడు బాగా ఇట్లా కొంచెం నలిపేసేస్తే తొందరగా ఫుడ్గా మారిపోద్ది, కంపోస్ట్గా మారిపోద్ది. ఇంక ఇది మొత్తం ఇట్లా కలిపేసేస్తే అయిపోద్ది. నేనేం చేస్తానంటే ఇవన్నీ కలిపిన తర్వాత ఈ బకెట్లకి ఎత్తి పెట్టుకుంటానండి. ఇదండి, ఈ గుడ్లుని ఈ కవర్లోకి వేస్తాను. గుడ్డు తొక్కులు నలగొడతా, రాయి పెట్టి కొంచెం మెత్తగా నలగొట్టుకుంటే బాగా తొందరగా ఇదవుతాయండి, మగ్గిపోతాయి మెత్తగా ఉంటాయి. లేకపోతే మనకే చేతులు గుచ్చుకుంటాయి, తర్వాత అసలు కరగవు. ఈ టీ పొడి వేసాను. ఈ టీ పొడి కొంతమంది కడగండి నీళ్ళల్లో వేసి అంటున్నారు, కానీ చాలా రోజుల నుంచి. నేనైతే ఇంతకుముందు కూడా మా నాన్న టీ బంక్ అండి ఊరి దగ్గర, ఆయన ఇట్టనే కవర్లకి తీసుకొచ్చేవాడు. 2 కేజీలు 3 కేజీలు 4 కేజీలు వెయిట్ ఉండేంత తీసుకొస్తాడు. అప్పుడు కూడా నేను ఇట్లా చేసుకున్నానండి. అరటికాయలు మన ఇంట్లో ఉండే, ఇప్పుడైతే బయట తెచ్చుకుంటున్నాము. మా ఇంట్లో అప్పుడు పిల్లలు తింటారని తెచ్చుకుంటే తినక పాడైపోయి అవి నాకు ఫస్ట్ నేను ఎక్కడా చూడలేదండి ఈ మెథడ్ మాత్రం నేను చేసేటప్పుడు. ఇది నా ఓన్గా నేను ఇట్లా కలుపుకోవాలి, మొక్కలకి ఇచ్చుకోవాలి అని. ఇప్పుడు ఎట్లయితే ఆ మిద్దె మీద నేను నెయ్యి దెబ్బ అని చెప్తున్నా కదా, అదే మాదిరిగా నేను అప్పుడు కూడా చేశానండి. నాకు పాత వీడియోలు కూడా అప్పుడప్పుడు నా ఫోన్లో వస్తుంటాయి, కానీ అవి నేను కొన్ని సేవ్ చేశాను, ఈ మధ్య వచ్చాయి. మళ్ళీ అది కూడా వస్తే మీకు చూపిస్తానండి. ఇంతకుముందు నేనేం మొక్కలు పెంచాను అవన్నీ నాకు అప్పుడప్పుడు వస్తుంటాయి ఫోన్లో. అవి కొన్ని తీసి పక్కన పెట్టుకుంటున్నా. నేను పూపిచ్చిన పూలు కానీ అవన్నీ చూపిస్తాను మీకు. అప్పుడే నేను ఇట్లా
కలుపుకొని చేస్తుంటే మా ఇళ్ళ దగ్గర వాళ్ళు అనేవాళ్ళు, ఏంది దమ్ముడి ఆదాయం లేదు, క్షణం తీరిక లేదు, దమ్ముడి ఆదాయం లేదమ్మా సుజాతకు పాపం ఏమి పండిస్తుందో ఏందో అనేవాళ్ళు. ఆంటీ పండిస్తున్నామా లేదని కాదు, పూలు వస్తున్నాయి మనకి. అప్పుడు కూరగాయలు తక్కువ వేసాను, అన్నీ వేసాను, గోరు చిక్కుళ్ళు, బెండ చెట్లు అయితే అసలు ఎట్ట వచ్చినాయో. ఇదండి ఇట్లా తడిపేస్తున్నా. ఈ మొక్కల వరకు తీసుకుంటున్నానండి ఇప్పుడు. ఇది నేను అప్పుడు కూడా మా ఇళ్ళ దగ్గర మా ఫ్రెండ్స్ దగ్గర అది కిచెన్ వేస్ట్ కలెక్ట్ చేసుకునేదాన్ని అండి అప్పుడు కూడా. అయితే వాళ్ళు అనేవాళ్ళు, ఆంటీ మేము వేసేయటమేమో కానీ మీరు చేయటమే మాకు బాధగా ఉంది చూస్తుంటే అనేవాళ్ళు. ఎందుకమ్మా బాధ, మీరు కూడా చేసుకోండి అని అంటే తర్వాత ఇంక వాళ్ళు కూడా చేసుకోవటం మొదలు పెట్టారండి. ఇక నాకు ఇయటంలా కిచెన్ వేస్ట్ అప్పటి నుంచి. ఇంక సరేలే ముందు మీరు కూడా వేసుకోండి అయితే అని చెప్పి, ముందు మీరు కూడా వేసుకోండి అని చెప్పి చెప్పాను. మొక్కలు వేసుకున్నారు వాళ్ళు కూడా. వాళ్ళ ఇంట్లో కూడా బెండలు, గోరుచిక్కుళ్ళు, బీర అన్నీ పండించుకున్నారు. నేను తర్వాత ఇల్లు మారినప్పుడు అన్నారు, మీరేమో ఇల్లు వదిలిపెట్టిపోతున్నారు, ఇక్కడ దూరం వెళ్ళిపోతున్నారు మాకెట్టా అని. ఏం పర్లేదులే, ఫోన్లు ఉన్నాయి, ఫోన్లో చెప్పుకోవచ్చు అని చెప్పి అన్నా. అక్కడప్పుడు కూడా నేను వాళ్ళది కిచెన్ వేస్ట్ తెచ్చుకునేదాన్ని. మా కోడలు కడుపుతూ ఉంటే 3వ నెల అని తెలిస్తే మేము బెంగళూరు పోతే అక్కడి నుంచి కూడా తీసుకొస్తే మా ఇళ్ళ దగ్గర వాళ్ళందరూ ఏతాలు చేశారు నన్ను. ఏమ్మా ఇక్కడ జాలకనా అక్కడ కూడా తెచ్చుకున్నావు 2019లో అండి. ఇంకా అమ్మాయి ప్రెగ్నెన్సీ అని తెలియగానే వెళ్ళాము మేము. అక్కడ అమ్మాయి ఫ్రూట్స్ అవి తింటుంది కదా, అవన్నీ ఏం చేశానంటే 5 లీటర్లది ఆయిల్ క్యాన్ ఉంటుంది కదా, దాని నిండా వేసుకొని బిర్రుగా మూత పెట్టి తీసుకొచ్చి 2 రోజులు మా పక్కన వరసందులో పెట్టానండి. డబ్బా మూత తీయలేదు, అప్పుడు తెలియదు అది గ్యాస్ ఫామ్ అయి డబ్బా ఉబ్బుతుంది. ఇంకొక రోజు చూడకపోతే ఫట్మని గ్యాస్ వెళ్ళినట్టు వేలేది. ఇంకెట్లా చూడంగానే మూత తీస్తుంటే తుస్మని సౌండ్, ఇక ఒక్కసారి గట్ట సౌండ్ వచ్చింది. అమ్మో ఎంత పని జరిగింది, ఇట్లా మూత బిరుగా పెట్టకూడదు, ఇందులో కూడా గ్యాస్ ఫామ్ అయ్యిద్ది అనేది అప్పుడు అర్థమైంది. అందుకని ఇప్పుడు నేనేం చేస్తానంటే కిచెన్ వేస్ట్ వాటర్లో, బియ్యం కడిగిన నీళ్ళు ఈ వాటర్లో ఉంటే బాగా చల్లబడిపోద్దండి. అందుకు నేను 3 రోజులు 4 రోజులైనా ఇట్లా అట్టిపెట్టి అప్పుడు మనం మొక్కల్లోకి ఇట్లా మట్టి తీసి పక్కన పెట్టామంటే మొక్కకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక ఆ రోజు నాకు ఏదైనా మూత బిరుగా పెట్టకూడదు అనేది అర్థమైపోయింది. ఇప్పుడు దీని మీద పేడేసి ఇవన్నీ కొంచెం ఈ మట్టి కలిపేటప్పుడు నేనేం చేస్తానంటే కొంచెం తడిపొడిగా ఇవి కూడా నలగొట్టి చూపిస్తానండి. వీడియో మళ్ళీ పెద్దదవుతుంది. ఇదిగండి, ఇది పచ్చి పేడ అండి. నిన్నటిది ఒక చోట ఉంటే నిన్నటిది ఇది ఇట్లా పొడిగా వచ్చింది. ఇది పచ్చిది 2 కళ్ళు వచ్చినాయి ఈరోజు. ఇది ఒక కడి, ఇది ఒక 2 కళ్ళు పచ్చిది, అంటే మొత్తం 3 కళ్ళు అయింది, 3 పేడ కళ్ళు. అయితే ఇది వేడి రాదా అంటారు. ఇది వేడి వచ్చిద్దండి. వచ్చినా కూడా ఇప్పుడు ఈ మట్టి తడిగా ఉంది, కిచెన్ వేస్ట్ది మనం తడిదేసాము. ఇది మొత్తం కలిపేసేస్తాను. ఇప్పుడు మీకు అంతా మొత్తం చూపించాలంటే లేట్ అవుతుంది. ఇది కలిపేసేస్తా. ఇదేమో ఇట్లా నలగొడతానండి. ఇప్పుడు ఈ కంపోస్ట్ ఇట్లా చేసుకొని అయితే ఇది అంతా మగ్గనిస్తానండి. ఇప్పుడేం మనం వేయటం లేదు, ఇప్పుడు చెట్లకి ఇప్పుడు ఇవ్వటంలా. నేను బాగా ఒక నెలంతా మగ్గనిస్తానండి. ఇప్పుడు ఆ మట్టి ఎక్కువైద్ది అనిపిస్తుంది నాకు. ఇంకా కొంచెం వేస్తా, అరటి పండ్లు వేస్తాను. రేపు కూడా ఏమన్నా ఇది ఇట్లానే కలబెట్టి ఉంచుతాను. మళ్ళీ రేపు పొద్దున వచ్చి మొత్తం కలిపేసేసుకొని, ఇప్పుడు చీకటి పడుతుందండి, కలిపి నేను ఇంకా టబ్బులు ఉన్నాయి ఖాళీ చేసుకొని, బెజ్జాలు ఉన్న టబ్బులు ఉన్నాయి వాటికి పక్కన ఉన్నాయి, అవన్నీ తెచ్చిపెట్టుకొని చీకటి పడుతుంది. ఇప్పుడు రేపు మళ్ళీ పొద్దున్నే చూపిస్తా. ఇదిగోండి ఇట్లా నలగొట్టేసి మెత్తగా కొట్టాలండి. మిక్సీకి వేసుకోవచ్చు కానీ నాకెందుకో మిక్సీకి వేయడం ఇష్టం కావట్లేదండి.
అంటే ఆ టీ పొడి వాటన్నిటిలో కలిసినవి. ఇంతకుముందు ఎప్పుడో తీసుకొచ్చారు రంకులు ఒకసారి, అందుకని నాకు ఇష్టం కాలేదు. ఇట్లా కూడా మెత్తగా అయిపోద్ది. ఇంతకుముందు కూడా అట్టే చేశాను, కలిసిపోయినాయి. ఇట్లా కొంచెం ఇట్లా ఉంచుతాను. మొత్తం కలిపెడతా కాబట్టి పారతోటి తిరగేయాలండి. ఇంకా ఇట్లా మట్టి ఇది దీంతో కూడా ఇట్లా లాక్కోవచ్చండి. ఇప్పుడు ఈ చెక్కల లాంటిది కూడా ఈ తడికి ఇది అయిపోద్ది. ఇది బాగా మగ్గిద్దండి, ఒక నెల అట్లాగైతే. ఇంకా అరటికాయలు కూడా వేస్తాను, ఉల్లి పొట్టు వేసాను కొద్దిగా. మనకి ఇది మంచి కంపోస్ట్ అయిద్దండి. రేపు పొద్దున్న చూపిస్తానండి కొంచెం. ఇదండి, ఇప్పుడు ఉదయాన్నే పైకి వచ్చాను, 6:30 అవుతుంది. ఎండేమో అదిరిపోతుంది. కలవెట్టాలి మట్టి. ఇది మా ఫ్రెండ్ పంపించిందండి, ఉల్లిపొట్టు. అదే కోడిగుడ్లు తీసుకొచ్చుకున్నప్పుడు వస్తుంది కదా వరిపొట్టు. నేను మట్టి కలుపుకునేటప్పుడు ఈ వరిపొట్టు వేసి బస్తాలు తెప్పించుకొని కలుపుకునేదాన్ని. ఇది కింద ఉంటే ఇప్పుడే తీసుకొని వచ్చాం. ఇది కూడా కలుపుకుంటే మట్టి కొంచెం గుల్లబారిద్దండి. ఎరువు బాగా కంపోస్ట్ బాగా అయిపోద్ది. మనం ఒక నెల అట్లా పెడతాం కదా, బాగా ఉంటుంది. మధ్యలో నేను కింద పోసి తిప్పుతానండి. ఇప్పుడు బకెట్లకి టబ్బులకి ఎత్తి పెట్టుకుంటా, తర్వాత ఒకసారి కదిలించుకుంటే తిరగబోసి కలదిప్పి మళ్ళీ ఎత్తి పెట్టుకుంటే బాగుంటుందండి. అంటనే పెట్టామంటే కొంచెం లేటుగా అయిపోద్ది పని. మనకు తొందరగా మగ్గాలంటే మళ్ళీ ఒకసారి కలబెట్టుకోవాలండి. ఇది కలబెట్టి చూపిస్తాను మీకు. అది నేను వర్షం వచ్చుద్దేమో అనుకున్న, రాత్రి రాలేదులే. కానీ కొంచెం ఇట్లానే ఉంచి పూట ఆరబెడదామా అనిపిస్తుంది. అంటే కొంచెం తేంగా ఉంది, ఇది కూడా పచ్చిగా ఉంది కదా, కొంచెం ఎండబెట్టుకుంటే ఇదిగండి ఇట్లా సాయంత్రం దాకా చూద్దామా అని అనుకుంటున్నా. సాయంత్రం కలిపితే బాగుండు అనిపిస్తుంది. ఈరోజు ఇంకా కిచెన్ వేస్ట్ కూడా వచ్చిద్ది, ఇంకా అది కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇంకా అరటిపండ్లు కూడా ఈరోజు తెస్తానన్నారు అంకుల్, మళ్ళీ ఇస్తామన్నారంట వేరే వాళ్ళు. అవి కూడా తీసుకొస్తే ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఈ బస్తాల్లో మొత్తం వేసేద్దాం అనుకుంటున్నాక. అంటే మంచి కంపోస్ట్ తయారవుతుంది కదా. ఇవి కూడా ఇంకొక 5-6 డజన్లు ఉన్నాయండి మొత్తం. మొత్తం వేసి ఇక పచ్చి కూడా ఉన్నాయి. పచ్చి అయితే ఇప్పుడు నలగవు అసలు. ఇవన్నీ కట్ చేయాలి, ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం ఎడల్పు చేసి ఆరబెడతా సాయంత్రం దాకా. ఇంకా ఆరబెట్టి ఇవన్నీ నలిపేసేసి ఆ పేడ కూడా కొద్దిగా ఎండిద్ది. సాయంత్రం కలిపి చూపిస్తానండి. వరిపొట్టు ఇంకా ఉండాలి కింద, అది కూడా తీసుకొస్తాయి. ఎందుకంటే కొంచెం ఈ మట్టి గట్టిగా అయింది కదా, ఇలాంటి మట్టి వచ్చినప్పుడు అట్లా లూజ్గా వచ్చాయినా కోకోపీట్ కాస్త వేసుకోవచ్చు. ఇంకొకటండి, బరిగొడ్లు దగ్గరలో ఉన్నవాళ్ళు, బరిగొడ్ల దగ్గర చెత్త ఉంటుంది కదండి, పేడకళ్ళు ఎత్తిన తర్వాత ఆ చెత్త ఉంటుంది కదా, పీసు వరిగడ్డి పీసు కానీ మేత అయినా, అది కూడా కుప్పలాగా వేసుకుంటే ఇట్లా మట్టి కొద్దిగా కలిపి, అది కూడా మంచి ఎరువు అయిద్దండి. అయితే కొంచెం లేట్ అవుతుంది. నేను అట్లా కూడా ఇంతకుముందు చేశాను. వరిగడ్డి పేడ కలిపి తెచ్చుకొని, ఆ వరిగడ్డి కూడా
కార్బన్ శాతం ఎక్కువ ఉంటుందండి. ఏదైనా ఎండు ఆకులైనా ఇప్పుడు నాకు ఇక్కడంతా గాలికి పడి ఉంది. ఇది కూడా ఊడ్చి దీంట్లోకి వేస్తా. ఇట్లా నేను మళ్ళీ సాయంత్రం కలిపేటప్పుడు ఇవన్నీ కట్ చేయాలి. ఇప్పుడు లేట్ అవుతుంది. మళ్ళీ కట్ చేసి మొత్తం అట్లా కలిపి అట్లా పక్కకి వెడల్పు చేసి పెడతా. తర్వాత చూపిస్తానండి. ఇదిగండి మొత్తం తిరగేసాను పారతోటి. ఇంక ఇదంతా చాక్ తోటి కట్ చేయబోయినా కట్ లేదు. ఇట్లా పొడిచానండి ఇంకా కాయల్ని. తప్పదు, ఇంకా పచ్చికాయలు కదా. ఇట్లా ఇదంతా పేడ అది మొత్తం మిక్స్ అయిపోయింది. అయితే ఈరోజు ఆవు పేడ కూడా తీసుకొస్తాను అన్నాడు అంకుల్. రాత్రి అది మర్చిపోయాను అన్నట్టు. అది కూడా వస్తే దీని మీద వేసి అంతా ఆవు పేడ ఇంకా అరటికాయలు కూడా తెస్తానన్నాడు. ఇప్పుడు ఈ మట్టికి అరటికాయలు సరిపోతాయండి. మళ్ళీ తీసుకొస్తే మళ్ళీ కలుపుకుంటా. వేరే దాంట్లో మట్టి ఉంది. ఇంకా కిచెన్ వేస్ట్ మళ్ళీ వచ్చిద్ది ఈరోజు. అది కూడా తీసుకొచ్చేస్తాను. కిచెన్ వేస్ట్ నేను ఇంతకుముందు కూడా అండి చెప్పటం మర్చిపోయా. అప్పుడు నేను 5 సంవత్సరాల క్రితం చేసినప్పుడు కూడా మాకు ఇంటి దగ్గర ఒక ఆమె కుడితికి బకెట్ పెట్టేది. ఆ బకెట్లోకి వేస్తుంటే ఆమె ఎత్తకపోతుండేది. మొక్కలు పెట్టుకుని సాయనాల నుంచి అవి ఆమెకి ఇవ్వటం వల్ల నేను ఏంటంటే ఇట్నే అరటికాయ తొక్కలు ఇలాంటివన్నీ మనం తినేసి ఉల్లిపాయలు కూరగాయలు కట్ చేసుకున్నాయి కానీ వేస్ట్ అంతా గిన్నెల్లోకి వేసుకునేది, పైకి తీసుకొచ్చేది, బకెట్కి పోసి పెట్టుకుంటా. 2 రోజులు 3 రోజులు అయినాక మొక్కలకి ఇచ్చేదాన్ని. అప్పుడు ఇట్లా వేడి వస్తుందని నాకు తెలియదండి. నేను నా మొక్కలకి ఇచ్చుకుంటే బాగుంటుంది కదా, బరుగుడ్లు తాగి మంచిగా. నిన్న పెట్టిన వీడియోలో కూడా అదే చెప్పాను మీకు. అప్పటికి నేను అట్లా చేయటం ఎవరిని చూడలేదు నేను వీడియోలలో. అప్పుడు అసలు వీడియోలు కూడా తక్కువ అండి. చాలామంది వీడియోస్ కూడా పెట్టట్లేదు అప్పట్లో 5 సంవత్సరాల క్రితం. కాకపోతే ఈటీవీలో పెరటి రుచులు ఆ ప్రోగ్రామ్స్ చూసేదాన్ని. అప్పుడు కూడా ఈ పద్ధతి ఎవరు చెప్పలేదు. నా అంతటి నేనే ఇంట్లో ఇవన్నీ కలిపేసి పిసికి చెట్లకు పోయటం. ఒక్కో రోజు మరిన్ని వస్తే బకెట్కి ఎక్కువైతే వర్షాలు పడ్డా అట్లా చేసి పెట్టుకొని పక్కన పెట్టుకుంటే, ఒకరోజు మా పక్కింటి అబ్బాయి కూడా వచ్చాడు. ఏందంటే స్మెల్ వస్తుంది కొద్దిగాని. అప్పుడు వర్షాలు పడి పక్కన పెట్టాల్సి వచ్చింది. అదే చెప్పా, వర్షాలు పడేటప్పుడు మనం పోయటానికి ఇబ్బంది కదా, నీళ్ళు ఎక్కువైపోతాయి కదా మొక్కలకి. అలాంటప్పుడు ఏంటంటే అప్పుడు తెలియదు నాకు, తర్వాత తెలుసుకున్నా. అంత బెల్లం గడ్డ వేస్తే ఆ స్మెల్ అనేది కొంచెం తగ్గిద్ది, వచ్చిద్ది, కొద్దిగా తగ్గిద్ది. మనం ఏం చేస్తున్నాము, మిగిలిన పెరుగు మజ్జిగ ఇవన్నీ పాల ప్యాకెట్లు ఏదన్నా ఎప్పుడన్నా ఇరిగిపోతే అవి కూడా అందులోకి వేసుకునేది అన్నప్పుడు అట్లా స్మెల్ వచ్చింది. ఆ అబ్బాయి వచ్చి ఏందంటే స్మెల్ వస్తుందని వాళ్ళ ఇంట్లోనే పక్కన ఇల్లు, మా పక్కన. ఇంకా అబ్బాయి పైకి వచ్చి అడిగాడు, ఏం లేదులయ్యా ఇట్లా అంటే అంటా వెళ్ళిపోయాడు. అట్లా అప్పుడే నేను బకెట్లకు వేసుకొని పిసికి పోసి కూరగాయలు ఏదైనా మిగిలిన పాడైపోయిన ఫ్రిడ్జ్లో అవి కూడా నీళ్ళల్లోకి వేసి పిసికి చెట్లకు పోసేదాన్ని. అసలు మా చెట్లు అప్పుడు ఎంత పచ్చంగా ఉండేయో. నేను హైదరాబాద్లో, ఇప్పుడు చెప్పచ్చో లేదు, హైదరాబాదు మా అమ్మాయి వాళ్ళు ఉన్నప్పుడు, ఇప్పుడు పిన్నాక పద్మ వల్ల పట్నంలో పల్లెటూరు ఛానల్ ఉంది కదా, పిన్నాక పద్మ గారు, ఆవిడకి చాలా చాలా థ్యాంక్స్ అండి. మేము మీ తోటను చూస్తామండి వచ్చాను అడిగితే రండమ్మా అన్నారు. వెళ్ళాము, మంచిగా రిసీవ్ చేసుకున్నారు. నాకు భలే ఆనందం వేసింది. ఇట్లా కూడా ఉంటారా ఇంత మంచిగాను, మనం ఎవరమో తెలియదు, అయినా వస్తామండి అనగానే రండమ్మా అన్నారు. అడ్రస్ పెట్టారు, వెళ్ళాము, చూసాము. వాళ్ళ మిద్దె తోట చాలా బాగుంది. చిన్న ప్లేస్, మా బిల్డింగ్లో సగం ఉంటుంది. అందులోనే ఎన్ని పండించారో మీరు చాలామంది చూసే ఉంటారు ఆవిడ మిద్దె తోటని. అప్పుడు నేను ఈటీవీలో చూసి వాళ్ళ ఇంటికి వెళ్ళాను.
అసలు అడగంగానే రమ్మన్నారు. నాకు అది భలే సంతోషం వేసింది. అయితే వెళ్ళినప్పుడు మా మొక్కలు మీరు కూడా మొక్కలు పెంచుతున్నారా అని అంటే, పెంచుతున్నానండి అంటే, అప్పుడు నేను ఫోటోలు తీసుకోవటం నాకు ఇష్టం. ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి కూడా నాకు ఫోటోలు, వీడియోలు తీసుకుంటా. ఒక పువ్వు పూసినా నాకు ఆనందం. చెట్టు పెరుగుతుందంటే ఎంత ఆనందమో, కాయ కాస్తే ఎంత ఆనందమో, ఇవన్నీ చూపిస్తే అప్పుడు ఆవిడన్నారు, "ఏమేసి పెంచుతున్నారండి? ఇంత బాగున్నాయి, భలే ఉన్నాయండి మీ మొక్కలు" అని అడిగారు. ఆ ఫొటోస్ అన్నీ చూపిస్తే. నేను ఇట్లా చేస్తానండి, ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ తోటి నీళ్ళల్లో కలిపి పోస్తుంటాను. కొద్దిగా పేడ తెచ్చుకొని ఎరువు వేసుకుంటాను. గొర్రె ఎరువు దొరికిద్ది మాకు. ఒకసారి తీసుకొచ్చారు, అది వేసుకున్నాను. టీ పొడి అన్నీ నీళ్ళల్లో కలిపి పోస్తుంటానండి అని అంటే, భలే ఉన్నాయండి మొక్కలు, చాలా బాగున్నాయి అని అన్నారు ఆవిడ. చాలా థ్యాంక్స్ అండి పద్మ గారు. మీరు మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు, మీ మిద్దె తోట మాకు చూపించినందుకు. ఈ వీడియో చూస్తుంటే మీకు చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. సుజాత అండి నా పేరు. ఒంగోలు నుంచి చేస్తున్నాను ఇప్పుడు వీడియోస్. ఇప్పుడు మా మిద్దె తోట పెట్టుకొని ఇప్పుడు